వచ్చిందో మరి పొలమారి వీరికి ఏనాడు వచ్చిన అటువంటి మధ్యలో బాయికాడికి వచ్చిందమ్మా గంగెట్ల వాళ్ళు ఆ దానవాడ కలుసుకొని ఊరు బయట ఏమున్నది అది నందిలో కాంచాల మర్రి ఆ మర్రి కింద కూర్చొని వాళ్ళు పాలు పెట్టుకుంటే వాళ్ళు అక్కడ ఉన్నది ఆ రాజు పులియంద్రం ఆ రాజు కంకణమ కట్టుకొని దానం చేస్తున్న సంగతి ఆ ఊళ్ళో కొంచెం ప్రజల కొంచెం ఎక్కైందండి ఎవరికైనా దానం అంటే ఎవరికైనా సంబరమే పుణ్యానికి వస్తున్నట్టే నాకో పాలు నా కొడుకో పాలు అన్నారు అయితే ఊళ్ళో కొంచెం పోతాను వస్తుంటాను వస్తాను పోతాను వస్తుంటాను పోతాను పోతా అంటే వస్తా అంటే మరి ఆ పట్నానికి పనమటి భాగమందు అది దూరేకుల గడ్డ నాకి పేరు మైబెల్లి అంటారు నాకి పేరు మైబెల్లి అంటారు నాకు నూకలు బాకీ లేవు బిడ్డ భగవంతుడు ఇచ్చాడు మరి నాకి పేరు మైబెల్లి ఎందుకు అంటే మరి నేను కూడా పోయి దారిదారి అనుకున్నాను కావాలి ఇవాళ మాత్రం నాకు తినబోతే లేదు కట్టబోతే బట్ట లేదు అన్నము ఆటాడు అయిపోయింది బట్టో బంగారం అయిపోయింది మరి గంజు తేనె బొట్ట అవుతున్నది ఒక్క రోజు గడిస్తే ఒక ఏడు గడిచినట్టు 2 రోజులు గడిస్తే నాకు 2 ఏళ్ళు గడిచినట్టు నేను రాదు వేడి రాదు 2 కాలాలు వచ్చి నేను నదరమాలగడ కట్టుకోని కడుపు కట్టుకొని ఎన్ని రోజులైనా నేను పిల్లల కొరకు బతుకుతా కానీ నా పిల్లలకు అన్నం లేకపోతే నా పిల్లలు బతకరు మరి అందుకే అన్నారు చుక్కులు పుట్టేది గతుల కొరకు అన్నారు చుక్కులంటే ఏమి గతులంటే ఏమి కాలుకు ముళ్ళురికి కట్టగాల తిన్నాడు మరి అవ్వాలి కట్టడి నాయనాది కట్టడు కట్టనాడు మరి దేవుడు అది కట్టడు ఒకవేళ నేను మరణించిన నాడు నా కొడుకు ఉంటే నా కొడుకు కనుక నేమి ముందు నడిచినను తరవంగ దానము ఏంటి 11 రోజుల పరలోక పిల్లలు కలిపి అందుకొరకే నా పిల్లలు బతకాలని అప్పుడు కనుకనేమి మైబెల్లి సాయమైనా ఆనాడు మైబెల్లి సాగు ఆ రాజు వేడికి పోతానని మరి బయలుల్లి గనక మరి ఏ తీరు వక్క ఉన్నాడమ్మా కోయిల కోయిలమ్మో
మాకేలవుడి అక్క అంటాడు నీకు అర్థం కాదు నాకు అర్థం కాదు అంటాడు అంటాడు బెండకాయలు అంటాడు ఏంటండి నాయసాల ఉంటా మాలో ఎవడతారంటే మీద మారోళ్ళు కోండ్రే మాకేలవుడే మీకు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి ఎవరు